హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మా తమ్ముడు చూసారా? మా వారు మా తమ్ముడు వచ్చేసి ఇక్కడ పందిరైతే వేస్తున్నారు. వాతావరణం మటుకు ఈరోజు చాలా ప్రశాంతంగా కూల్గా ఉంది. ఇవన్నీ అయితే మట్లు అయితే వేసేయాలా. ఈ విధంగా అయితే మొత్తం రెడీ చేశారండి. దీని మీద పట్ట కట్టేసి పట్ట కప్పేసి బేటాకి జ్వరం వచ్చి జలుబు మందు పోసే జ్వరం మందు పోయాలి. ఇప్పుడే ముందు ఏం బావా ఎంతవరకు వచ్చింది? అప్పుడే ఈరోజు మా టాలెంట్ చూడాలి. టాలెంట్ ఏం కావాలా రా? మా కాంట్రాక్ట్ బేసింగ్ అంతా ఇప్పుడు మర్చిపోయా. అంతేనా? ఇది మిషన్. ఇవి తాళ్ళు ఇచ్చానా బావా? ఇవి మీ క్యాచ్ పడకడా పిష్కో మినిమం ఓకేనండి. ఇంకా బోర్ కర్రలు అయితే కట్టడం అయిపోయింది. ఇంకా అడ్డ కర్రలు అయితే కడతా ఉన్నాడు. ఇవి వచ్చేసి బద్దలు. ఇంక ఈ బద్దలు మొత్తం కూడా కట్టేసేయాలా. ఇంకా ఇవి ఉన్నాయి కదా తటి మట్లు, ఈ అన్నిటినీ తడిపేసేయాలా. దీనికి వచ్చేసి కార్బల్ పట్టసు. ఇదే తార్బల కార్బల బావా. దీని పేరు ఏంది బావా? తార్బలే. తార్బాల్ 10 చేతి 700 తీసుకున్నాడు. 10 700 తీసుకున్నాడు. చూడు తెలివి. 200 చెప్పారు. 2 జాతలు 700 సగానికి మీద 10 తగ్గించాడు. ఇంకా 100. ఇప్పుడు అన్నిటిని తడపాలా? అయిపోదు అనుకున్నా. అయిపోవచ్చిందా? నేను కూడా ఎక్కనా పైకి పోవా? వాడా దశ కూడా తెప్పిట్టా. నేను పైకి ఎక్కను పో. ఎరా పైకి నిచ్చిందా? పైకుతా అదేనా ఎక్కలుగా ఎట్ట ఎక్కాను. ఓకే అండి. ఇంకా మా తమ్ముడు మామయ్య ఎట్లయితే కట్టేస్తున్నావు కదా. ఇంక ఈ లోపు అయితే బుజ్జి పప్పు కూడా పోయినేసింది. అదేవిధంగా రైస్ సిమ్లో పెట్టాను. ఇంకొకేనండి. ఇంకా మా వారి కోసం చల్లగా దంసం. బావా దంసం చల్లగా కూల్ రా. ఇటిచ్చానా? ఇవి తాగితే నేను కూడా ఎక్కుతాక బావా. ఆహా, అది 2 వరుసలే కట్ చేసింది.
అబ్బా నా హ్యాండ్ నొప్పి వస్తుంది, గవకం పట్టుకోవాలా. మా వారికి థమ్సప్ అంటే చాలా పిచ్చి. ఎంత పిచ్చి అంటే ఒక బ్రాందీ ఇచ్చినా కూడా అంత ఇదిగా ఉండదు. అంతేనా అంతేనా? బ్రాందీ అరే బాగా సాయంత్రం బీర్ పట్టిద్దారా, నాటుకోడి బీరు. ఓకేనండి, చల్లటి వాతావరణానికైనా చల్లగా థమ్సప్. చీరలు సూపర్గా ఉందండి. మా నాన్నమ్మ సారీ ఎట్లా ఉంది? సూపర్గా ఉంది కదా. అవును, ఇది నేను తీసుకెళ్తా రేపు నీ కొత్త ఎన్ని వరకు వచ్చిస్తున్నావు? నాకు ఇప్పుడు అనకెత్తానంటున్నాగా. సీను పట్టుసారు కావాలి నీకు? నాకు వద్దమ్మో పొట్లు. నేను తాగేసి ఇంకో గ్లాస్ తెచ్చుకోపో. చాలా వాటికి అయిపోయిందిగా. ఏ తాళేటి నేను కూడా కడతా కాకోబా. ఈరోజు అయిపోద్ది కదా. నేను పొద్దున చేసేది ఈరోజు కాదు అలా వీడికి సగం పని ఇలా మేము చేసేయలేదు అనుకున్నా. సరే మొత్తం కట్టం అయిపోయినాక చూసేద్దాం. ఓకేనండి, ఇంకా చాలా వాటికి అయితే మొత్తం కట్టలు అయితే కట్టేసాను. అయితే మొత్తం అయితే కట్టేసుకున్నాము. ఆ టైం బా అదంటే ఎన్ని సంవత్సరాలు ఉంది. ఓకేనండి, ఇంకా దీని మీద టార్బల్ పట్ట అయితే పైన కప్పేసి దాని మీద వచ్చేసి అగో తాటాకు అంతేనా, తాటాకు మొత్తం అయితే కప్పేసేయాలా. అప్పుడు కింద ఒక మంచం వేసుకొని కట్టుకుంటే చల్లంగా ఉండిద్ది. నువ్వు 4th అయిపోయి 5th క్లాస్కి వెళ్తున్నావు అంతేనా? ఎక్కడ స్కూలు? కోండిపూడి హాస్టల్లో ఉంటున్నావు నువ్వు? అయ్యో, ఆ వయసులో హాస్టల్లో ఉంటున్నావా? కాదక్క, పొమ్మిడిపోడు హాస్టల్. పొమ్మిడిపోడు. ఓకే, నువ్వు కూడా ఆడనా? ఈ సంవత్సరం చేరుతున్నా. ఈ సంవత్సరం నువ్వు చేరుతున్నావా? అన్నదమ్ములు దీపడాల వాళ్ళ నేను అనుకుని చేరినాను. తర్వాత మొన్న మా వాటిలో వచ్చి చెప్పిపోయారంట హాస్టల్కి రమ్మని. ఏసీ వచ్చేసి ఇక్కడ ఫిట్టింగ్ చేశారండి, వెనక బాక్స్. దీంట్లో ఇంక ఈ విధంగా అయితే వెళ్ళిపోతాయి. వాటర్ పైప్ వేసు అక్కడ ఉందా, అదిగో వాటర్ పైకి వచ్చేసి నా చిన్న కొడుకు కూడా వచ్చాడు, నేను ఉన్నాను కదా అందుకని చెప్పేసి. ఇక్కడ మా తాతయ్య గారు ఉన్నప్పుడు ఈ ప్లేస్ అంతా శుభ్రం చేసుకొని నైట్ అంతా వాటర్ కొట్టేసాను పగలు. ఇంకా నైట్ అంతా నిద్రపోతే మిల్క్ కూడా ఉండదండి, అంత ప్రశాంతంగా ఉండిద్ది. పెట్టకూడ కడితే బాగుండేది. అప్పటికి ఒక వరుస వేసారు అంతే రౌండ్గా. అగో అలా పట్టదేపయ్యా పైకి వెళ్ళి కిందకి వెళ్ళి ఆ బ్లాక్ కలర్లోది. ఇంక దీని పట్ట కప్పేసుకుందాం పైన, పెందల కడ అయిపోయింది. ఓకేనండి, ఇంకా తార్బల్ పట్ట అయితే ఏంది సగమే వచ్చింది సుబ్బు. నువ్వెందుకు ఎక్కా? నువ్వు చిన్న పిల్లవా ఎక్కడానికి? దిగు, పురికోస కోసం మామూలుగా ఉజ్జాయింపు కట్టేసేయి.
అవును బెజ్జంలో తాడు కట్టి కింద కొట్టు ఏమైందంట్లో యాప్ చెట్టు మా తాతయ్య గారు నాటింది. దీంట్లో ఒక్క యాప్లు వేసినా కానీ అసలు ఊరుకునేవాడు కాదు చిన్నప్పుడు. అసలు మడిది ఇప్పుడు ఎంత చెట్టు అయిందో, పెద్ద చెట్టు. ఇంకోటి తీసుకోవచ్చు సుబ్బు. బా అల్లుండి చూడండి ఎంత జాగ్రత్తగా తీసుకెళ్తున్నాడు మామ. వాళ్ళ మాము జాగ్రత్త దిగు. ఓకేనండి, కాకరల కారం, అలానే ఉప్పు గోంగూర, పప్పు చారు. నీకోసం మంచి నీళ్ళు తెచ్చిందిరా. బేబీ మంచిలు తెచ్చి. అరే పాక పాపం బుజ్జి కోసమేనా? చల్లదనం కోసం బుజ్జి కోసం ఏసీ కూడా తెచ్చావు కదా, ఇంక ఇదెందుకు? బిస్కెట్ ఇజమ్ముగా. ఓకే అండి, 10% అయిపోయింది కప్పటం పైన, ఇంకా కొంచెం ఉంది. దీని మీద వాటర్ జల్లేసి ఈ విధంగా కుప్ప పెట్టేసుకోవాలా. సుబ్బు నేను కూడా పైకి ఎక్కుతలే సుబ్బు, అట ఎత్తా బాక్కడ లే, నువ్వు ఎక్కువ నేను ఎత్తా. ఓకే అండి, ఇంకా ఆ విధంగా అయితే అలా గుచ్చేసుకోవాలా. బా ఇప్పుడు వాటర్ దిగవా? ఎండ ఈ టైం వస్తుంది. టైం వచ్చేసి ఇప్పుడు 4:30, 5 అవ్వచ్చింది. మా మేనమామ ఇంకా చూసారు కదా, చాలా వాటికి అయితే కప్పటం అయితే అయిపోవచ్చింది. ఇంకెంచేపు పడుతుంది బా? ఏంటిది ఏంటిది లేటు? సూరుకుట్టు నువ్వు కొట్టాలిగా ముందు. ఆహా అదేలే, ఏమో కానీ మెల్లగా చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మొత్తం రెడీ అయినాక చూసేద్దాం. పొద్దు కూడా చాలా దూరం అయిపోయింది. ఇంక ఇంట్లో పనులు ఎక్కడెక్కడే ఉంటాయి. ఈ పైన ఉంటాయి ఏదో చిన్న హ్యాపీనెస్, ఎందుకంటే అప్పుడు మా తాత ఉన్నప్పుడు చాలా స్టే చేసామండి ఈ డాబా పైన. శుభ్రం చేసుకొని క్లీన్ చేసుకొని ఇంక ఎండాకాలం ఎక్కడే పనుకుంటూ పోతాము. అలాగా చిన్న చిన్న గుర్తులు. ఇంట్లో పనులు అయితే రెడీ చేసేస్తాను. బుజ్జి మటుకు పాప తను ఏం చేసేది, ఇంకా ఫాస్ట్గా అయితే ఇంట్లో పనులు చేసేసుకొని ఇంకా మొత్తం అయిపోయినాక చూసేద్దాం. ఓకేనా?